ఈ ప్రాబ్లం మనం చూద్దాం. ద పాయింట్స్ 1 2 3 -1 2 -1 -2 -1 2 3 2 4 7 6 ఇవి ఒక పారలలోగ్రామ్ యొక్క వర్టిసెస్ అని మనం ప్రూవ్ చేయాలి. పారలలోగ్రామ్ అంటే ఎలా ప్రూవ్ చేస్తాం? మనము ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసేసామంటే పారలలోగ్రామ్ అయిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా రెక్టాంగిల్ అని చెప్పాలంటే మనం డయాగ్నల్స్ ఈక్వల్ అని కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్గానే ఉంటాయి, అది కూడా మనం ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏబి డిస్టెన్స్ కనుక్కుందాం. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం డిస్టెన్స్ ఫార్ములా రాయాలి. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ z2 - z1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా రాసిన తర్వాత ఇవి వరుసగా మనకు కనపడుతున్నాయి పాయింట్ల ప్రకారం చూసుకోండి. √(x2 - x1) -1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 3 హోల్ స్క్వేర్. అది ఎంత అవుతుంది? ఇప్పుడు -1 - 2 -1 - 1 అంటే -2 కాబట్టి -2 హోల్ స్క్వేర్ = 4. అలాగే ఇది 4 స్క్వేర్ అంటే 16, ఇది కూడా 4 స్క్వేర్ అంటే 16 అండర్ స్క్వేర్ రూట్. ఎంత వస్తుంది? 16 16 32 36 √36 దట్ ఈక్వల్ టు 6. అగైన్ మనం ఏం తీసుకుంటాం? ఇప్పుడు ఏబి అయిపోయిన తర్వాత బీసీ తీసుకుందాం. బీసీ వచ్చేటప్పటికి √2 + 1. ఎందుకు ప్లస్ రాశాను? ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మన ఫార్ములాలో మైనస్ వస్తుంది. హోల్ స్క్వేర్ ప్లస్ 3 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 + 1 హోల్ స్క్వేర్ దిట్ ఈక్వల్ టు √3 9 5 25 3 9. కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకు? చూడండి ఒకసారి. 25 34 43. √43 మనకి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి √43 అలాగే ఉంచేసాం. బీసీ తర్వాత సిడి తీసుకుందాం. వాట్ అబౌట్ సిడి? √4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 2 హోల్ స్క్వేర్. ఇది ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 4 - 2 అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4. 7 - 3 4 4 4s are 16. Again 6 - 2 4 16. 32 6 36 that equal to 6. Okay, again last AD √4 - 1 whole square plus 7 - 2 whole square plus 6 - 3 whole square that equal to √4 - 1 3 3 3s are 9. 7 - 2 5 25. 6 - 3 3 3s are 9. ఇది కూడా సేమ్ ఇలాగే ఉంది. √43. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఏబి సిడి ఈక్వల్గా వచ్చాయి. ఏబి = సిడి వచ్చింది. అట్ ది సేమ్ టైం బీసీ = ఏడి వచ్చింది. Therefore ABCD is a parallelogram. కానీ మనకి ఇంకేం బట్ నాట్ రెక్టాంగిల్ అన్నాడు. అంటే రెక్టాంగిల్ కాదు అని చూపించాలన్నప్పుడు మనకు చూడండి, రెక్టాంగిల్ అయితే ఖచ్చితంగా ఈ రెండు ఈక్వల్గా వచ్చి ఉండాలి. అంటే ఏబిసిడి ఈ రెండు డయాగ్నల్స్ ఏసీ బీడి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేకపోతే ఆటోమేటిక్గా పారలోగ్రామ్ అవుతుంది. రెక్టాంగిల్ కాదు అని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకు ఏసీ బీడీలు ఈక్వల్గా రావు. కాబట్టి ఏసీ కనుక్కుందాం ఒకసారి. ఏసీ = √AC 2 - 1 whole square 3 - 2 whole square 2 - 3 whole square. 2 - 1 అంటే 1, √1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 3 - 2 కూడా 1. అలాగే 2 - 3 -1 - 1 అంటే మనకు మొత్తం ఎంత వచ్చింది? ఇది √3 వచ్చింది. అట్లాగే ఏసీ అయిపోయిన తర్వాత బీడీ కనుక్కుందాం. బీడి 4 + 1 whole square 7 + 2 whole square 6 + 1 whole square. This equal to 25 25 plus 81
49, 50, 80, 130, 155. ఆటోమేటిక్గా మనకు ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. Therefore, ABCD is a parallelogram but not a rectangle. Thank you.